చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఏటా మామిడి కొనుగోలు కార్యక్రమం అన్నది మే 10వ తారీఖు నుంచి మే 15వ తారీఖు మధ్యలో పంటల కొనుగోలు కార్యక్రమం మొదలెట్టాలి. మరి ఎందుకు ఈ సంవత్సరం మొదలు పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నిస్తూ ఉంటారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ పని చేయలేదు కాబట్టి రైతులను తాము పండించిన పంటంతా కూడా జూన్ 2వ వారం జూన్ 3వ వారంలో వస్తే ఫ్యాక్టరీ తెరవలేదు. ఫ్యాక్టరీ జూన్ 2వ వారం జూన్ 3వ వారంలో ఫ్యాక్టరీ తెచ్చేసరికి పంట మొత్తం ఒకేసారి ఒత్తిడి పెరిగింది. పంట మొత్తం కోతకు వచ్చి ఫ్యాక్టరీలకు ఒకేసారి పంట తీసుకెళ్లాల్సిన పరిస్థితి పంట కుండిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి రైతులను ఏం చేయాలో దిక్కుదోచక రైతులను ఫ్యాక్టరీ తెలిసే టయానికి వీళ్ళు పంట అనుకుందామంటే వీళ్ళ రేటు 2.5 రూపాయలు 3 రూపాయలు కొనుగోలు దాచుకున్నాడు. ఇదే పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా, 52 పల్ప్ కంపెనీలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, జూన్ 2వ వారం మే 10, 15వ తారీఖున తెరవాల్సిన ఈ ఫ్యాక్టరీలు జూన్ 2వ వారం 3వ వారం దాకా తెలియకపోతే ఉండకపోతే మీరు ఏం కార్తలు కాస్తా ఉన్నారు చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, ఎంతమంది రైతులకు ఈ ఫ్యాక్టరీలు 8 రూపాయలు మీరు చెప్పినట్టుగా ఎంతమంది రైతులకు ఈ ఫ్యాక్టరీలు కిలో 8 రూపాయలు వచ్చి కొనుగోలు చేశారు అని అడుగుతా ఉన్నా. ఎంతమంది రైతులకు మీరు చెప్పినట్టుగా మీరు 4 రూపాయలు రైతులకు ఎంతమందికి ఇచ్చారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా.